రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా కూటమి పార్టీల నేతలకు దోచిపెడుతోందా? నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టులు ఇస్తోందా? కూలీలతో చేయించాల్సిన పనులను కాంట్రాక్టర్లకు అప్పగిస్తోందా? పంచాయతీల ప్రమేయం లేకుండానే అంతా తానే కానిచ్చేస్తోందా? ఈ ప్రశ్నలన్నింటికీ కేంద్ర ప్రభుత్వం నుంచే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏపీలో ఇష్టానుసారంగా సాగుతున్న ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం తీవ్రంగా తప్పుపడుతోంది. ఉపాధి ముసుగులో భారీ అవినీతికి పాల్పడ్డాన్ని ఎత్తి చూపుతోంది. రాష్ట్రంలో ఏడాదిగా సిమెంట్ రోడ్డు నిర్మాణాల పేరుతో ఉపాధి హామీ పథకంలో భారీగా నిబంధనల ఉల్లంఘనలతో పాటుగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయంటూ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. అసలు కాంట్రాక్టర్ వ్యవస్థకు తావులేని ఈ పథకంలో కాంట్రాక్టర్ల ద్వారా పనులు జరుగుతున్నాయని తప్పుపట్టింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం ద్వారా జరిగిన పనులపై తనిఖీలు చేసేందుకు జూన్ 17 నుంచి 21 తేదీల మధ్య కేంద్ర పరిశీలక బృందాల్ని తిరుపతి, కాకినాడ, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాలకు పంపి క్షేత్రస్థాయిలో అవకతవకలను నిగ్గు తేల్చింది. ప్రతి చోట అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనల్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి నివేదించాయి. అనంతరం అక్రమాలను పేర్కొంటూ వాటికి తగిన వివరణలు ఇవ్వాలని కోరుతూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల లేఖ రాసింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాగానే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కింద 26,000కు పైగా సీసీ రోడ్డు, బీటీ రోడ్లు తదితర పనులకు అనుమతులిచ్చింది. ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టే పనుల్లో కాంట్రాక్టర్ల విధానమే ఉండదు. గ్రామ పంచాయతీలు లేదంటే ప్రభుత్వం నిర్దేశించిన శాఖ ఆధ్వర్యంలోనే ఆయా పనులు చేపట్టాల్సి ఉంటుంది. కానీ గ్రామ పంచాయతీలకు సంబంధం లేకుండా గ్రామాల్లో టీడీపీ నేతలే అనధికారికంగా ఆయా పనుల్ని దక్కించుకున్నారు. ఆయా గ్రామాల్లో టీడీపీ నేతలు సూచించిన పేర్లను వెండర్లుగా నమోదు చేసి వాళ్లు కొనుగోలు చేసినట్టు పేర్కొన్న ధరల మేరకు బిల్లుల చెల్లింపు జరిగింది. ఇలా 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1900 కోట్లు, ఈ ఆర్థిక ఏడాది ఇప్పటి వరకు మరో 1080 కోట్లు, మొత్తంగా దాదాపుగా 3000 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించేశారు. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా తప్పుపట్టింది. ఆయా పనులకు అవసరమయ్యే సిమెంట్ తదితర రకరకాల మెటీరియల్స్ను టెండర్ విధానంలో ఎవరు తక్కువ ధరకు సరఫరా చేస్తారో వారి జాబితాను మండల స్థాయిలో నిర్ధారించాల్సి ఉంటుంది. ఆపై ఆయా పంచాయతీల్లో పనుల సంఖ్య ఆధారంగా ఏ రకమైన మెటీరియల్ ఎంత అవసరం ఉంటుందో, ఎవరెవరి వద్ద దొరుకుతుందో ఎంపీడీఓ నిర్ధారించాలి. ఆయా వెండర్ల నుంచే ఆ మెటీరియల్ను నిర్ధారించిన ధరకే తీసుకోవాలి. ఆ మేరకు ఆన్లైన్లో నమోదు చేస్తే కేంద్రమే నేరుగా ఆ వెండర్కు బిల్లు చెల్లిస్తుంది. ఇలాంటి ప్రక్రియ ఏదీ లేకుండా నేరుగా టీడీపీ నేతలు సూచించిన వారి పేర్లను వెండర్లుగా నమోదు చేసి నిధులు కాజేశారు. ఈ విధానాన్ని కేంద్రం తీవ్రంగా తప్పుపడుతూ వివరణ కోరింది. దీంతో ప్రభుత్వ పెద్దలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.